హాయ్ అండి, ఈ రోజు కూడా చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే బంజారా సాఫ్రన్ ఫేస్ వాష్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ ఫేస్ వాష్ లోని మనకి ఆరెంజ్ ఉంటుంది, దాంతో పాటుగాను సాఫ్రన్ కూడా ఉంది. సో ఈ రెండింటి కలయిక వల్ల మనకి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అలాగే యాక్ని కోర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తుంది అనమాట. అంతేకాదు ఇది చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. ఇంకా మనకి బంజారాస్ కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి చక్కగా ఇంట్లోని మనందరం కూడా కలిసి చేసుకున్నట్లయితే ఆ వినాయకుడి ఆశీస్సులు అనేవి మనకి లభిస్తాయి కదండి. చిన్నపిల్లలు ఉన్న చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో వినాయక చవితి కనుక చేసినట్లయితే చాలా సందడిగా చాలా సంతోషంగా అయితే జరుగుతుంది. ఎందుకంటే వినాయకునికి చిన్నపిల్లల చేతితోని ఆ స్వామికి చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. చిన్నపిల్లలు ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ చేత ఈ కార్యక్రమాన్ని అంటే మనం చేస్తున్న చిన్న చితక పనులు వాళ్ళ చేత చేయించి ఆ పూజలని పాల్గొనేటట్టు చేయించండి. ఎందుకంటే పిల్లలకి జీవితాలలో పిల్లలకి ఏంటో తెలియట్లేదు, దేవుడి పూజలు తెలియదు, ఏమీ తెలియదు. మనం కనుక ఇలాగా కొన్ని చిన్న చిన్న పనులు అప్పచెప్పినట్లయితే వాళ్ళకి పూర్తిగా అవగాహన వస్తుంది అండ్ అలాగే వాళ్ళకి భక్తి కూడా పెరుగుతుంది. అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం నిన్న మధ్యలో ఆపేసిన ఆ హర్రర్ స్టోరీ గురించి తెలుసుకుందాము. నిన్న చాలా వరకు ఆ స్టోరీలోని నేను ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే చెప్పలేదు, కొంచెమే చెప్పాను. ఏంటంటే అప్పుడు ఆవిడ అంటే కొత్తగా దిగిన ఆవిడ ఎవరినో చూశారు అని చెప్పాను కదా. ఈ రోజు ఎవరు ఆవిడ అనేది తెలుసుకుందాం. తిరుపతి తీర్థయాత్ర ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికి 4 days అయితే పట్టిందండి. అంటే వెళ్ళిన రోజు వచ్చిన రోజు కాకుండా ఇంకొక 4 days అనమాట. అంటే చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా చూసుకొని వచ్చామన్నమాట. ఇంటికి వచ్చేటప్పటికి ఆవిడ చాలా అసలు ఎలా అంటే నీరసంగా అయిపోయింది, ఫీవర్ కూడా వచ్చేసింది ఆవిడకి. బాగా ఫీవర్తో ఉంది. మేము రాగానే మమ్మల్ని చూసి చాలా ఏడ్చేసింది ఆవిడ. మా అమ్మగారు చాలా క్లోజ్ అనమాట ఆవిడకి. మా అమ్మగారిని పట్టుకొని అక్కయ్య చాలా ప్రాబ్లం అయిపోయింది, ఇక్కడ ఉండకండి మీరు అని చెప్పి మాకు చెప్తుంటాను. అయితే మేము చాలా చిన్నపిల్లలం, మాకేం తెలియదు, అక్కడ ఎవరున్నారో కూడా మాకు తెలియదు, అసలు మాకు ఆ ఉనికే తెలియదు. మా అమ్మగారికి మటుకు మా అమ్మగారు ఫేస్ చేశారు అలాంటివి. ఎందుకంటే అక్కడ ఆ పక్క ఇంట్లోనే ఉంటున్నాం అనమాట మేము కూడా. అయితే ఏం జరిగింది అని అంటే, లేదు నేను బట్టలు తీద్దామని వచ్చేసరికి ఇక్కడ ఒక ఆవిడ నించొని ఏడుస్తుంది, అటుపక్క తిరిగి తెల్ల బట్టలు వేసుకొని ఉంది. పైగా నేను ఇలా వెనక్కి తిరిగే లోపు చాలా ఫాస్ట్ గాను ఒక గాలి వెళ్తుంది చూడండి, ఆ విధంగానైతే ఫాస్ట్ గా వెళ్ళి ఆ క్లోజ్డ్ డోర్స్ లోకి అటుపక్క వెళ్ళింది. ఎవరని చెప్పి నేను వెళ్ళి చూసేసరికి అక్కడ అంతా క్లోజ్ అయ్యింది, ఎవరు లేరు అక్కడ. నాకు చాలా భయం వేసి నేను పరిగెత్తి కిందకైతే వచ్చేసాను. నాకు చాలా భయం వేసింది అక్కయ్య అని చెప్పారు. చెప్తే ఎవరు ఏంటో అనేసి అడిగింది అనమాట. అడిగితే మా అమ్మగారు అన్నారు, ఏమోనమ్మా నాకు తెలియదు అని చెప్పేశారు. ఎందుకంటే మేము కూడా అక్కడ అడ్డుకుంటున్నాం కాబట్టి. సో తర్వాత ఏం జరిగింది అని అంటే, మాకు అక్కడ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మాకు రిలేటివ్స్ వెళ్ళండి, వాళ్ళకైతే తను చెప్పింది ఇలా జరిగింది, నాకు ఇక్కడ ఎవరో ఉన్నారు తిరుగుతున్నారు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఏంటంటే క్లియర్గాను ఆవిడకి చెప్పడం అయితే జరిగింది అనమాట. అది ఎవరో కాదు, ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కో-సిస్టర్ అంటే తోటికోడలు అనమాట. ఆ తోటికోడలు, ఇద్దరు తోటికోడలు అంట. చిన్న తోటికోడలు ఆవిడ బాగానే చాలా తెల్లగా అందంగా ఉండేదంట ఆవిడ. పెళ్ళి అయ్యాక చాలా బాగానే ఉన్నారు, అంతా కూడా ఆల్ సెట్. బాబు పాప ఇద్దరు, ఫస్ట్ బాబు తర్వాత పాప అనమాట. వాళ్ళకి ఒకరికి 7 years ఒకరికి 8 years అలా ఉంటాయి. అయితే ఆ టైంలోని ఆవిడ ఏంటంటే చీటీ పాటలు ఉంటాయి కదా, అప్పుడులో ఎక్కువ ఇలాంటివి చేసేవారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. సో ఈ చీటీ పాటలు వేశారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కూడాను తన మాట వినట్లేదు, ఇంకెవరితోనూ ఉన్నారు అనే ఒక చిన్న అనుమానమో నిజమో మరి మనకు తెలీదు. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట మైండ్లోని. ఒకటి చీటీ పాటలోని తను డబ్బులు ఎవరి దగ్గర అయితే వేసిందో వాళ్ళైతే ఉడాయించారు. ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఆవిడ చాలా చిరిగిపోయింది అనమాట. మనసు అంతా కూడాను ఆవిడకి అమ్మో డబ్బులు పోయాయి, ఎవరేమంటారు, ఇంకా అందరూ కూడా మా మీద పడతారు అనే ఒక ఆలోచనలో ఉందన్నమాట. ఆ టైంలో ఏంటంటే అతను కొంచెం డ్రింక్ చేసి రావడం అనేది జరిగింది. సో ఇద్దరికి ఏం జరిగిందో తెలియదు. ఇది మార్నింగ్ టైంలోనే జరిగింది, ఒక ఫ్రైడే నాడు జరిగింది అనమాట. మార్నింగ్ టైంలోనే జరిగింది. ఆ టైంలోనే ఏంటంటే ఆవిడ ఇంకా తను టాలరేట్ చేసుకోలేకపోయింది. అంటే తన బాధని బయటికి ఎలా వ్యక్తపరచుకోవాలో తెలియలేదు. భర్త ఇలా చేస్తున్నాడు, తన డబ్బులు పోయాయి, ఇవన్నీ కూడా తట్టుకోలేక కిరోసిన్ తీసుకొని అతన్ని జడిపిద్దాము, కొంచెమైనా మారతాడు అనే ఉద్దేశం మీద కిరోసిన్ తీసుకొని వేసేసుకుంది. అది 3 floors అని చెప్పాను కదా, ఆ బిల్డింగ్ లోపలే జరిగింది. వేసేసుకున్న తర్వాత బెదిరించింది అనమాట, నేను చనిపోతాను, మీరు ఇంకా ఇలా తాగుతూ ఉంటే నేను చనిపోతాను అని చెప్పేసి. అది మ్యాచెస్ వెలిగించేసరికి అది పొరపాటున అంటికిపోతే అతను పట్టించుకోలేదు. ఏంటంటే కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు, పట్టించుకోలేదు, దూరంగా ఉన్నాడనమాట. ఆ తిడుతుందిలే ఏదో తిట్టుకుంటుంది అని చెప్పేసి, అలాగే ఉంటారు కదా అని చెప్పి. కానీ ఇక్కడ ఏం జరిగింది, అన్ఫార్చునేట్లీ అంటికిపోయేసరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎవరు చచ్చిపోతారు చెప్పండి. సరికి తను ఒకసారి మొత్తం అంతా అంటిపోయింది అనమాట. బెడ్రూమ్లో ఉన్నారు. అది బెడ్రూమ్ ఎలా అంటే ఫస్ట్ బాల్కనీ, ఆ తర్వాత మధ్యలో బెడ్రూమ్, ఆ తర్వాత మళ్ళీ హాల్ ఉంటుంది అనమాట. అలా ఆ మధ్యలో ఉంది తను బెడ్రూమ్లోని ఇలా చేసింది. మొత్తం పరుపు తను అంతా అంటిపోయింది అనమాట. అంతా అంటిపోతే తను పరిగెడుతుంది, మంటకి పరిగెడుతుంది అనమాట. వాటర్ తెచ్చి పోస్తున్నారు, అయినా కూడా అది కాలిపోతుంది, కానీ లోపలంతా కూడాను అది అంత వేరంగా ఆరట్లేదు. ఈ లోపు గట్టిగా కేకలు వేస్తుంటే పక్కింట్లోనే కదా వాళ్ళ తోటికోడలు, పెద్ద తోటికోడలు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ కూడా వచ్చి వెనక ఎవరైతే ఉన్నారో అతనేమో ఒక కంబలు తెచ్చి శుభ్రంగా చుట్టేసి తీసుకెళ్లి ఆ కుండీలో వేసేసారంట. అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఒక కుండీ ఉంటుంది, అంటే నీళ్ళు స్టోర్ చేసుకునేది అనమాట. ఆ కుండీలో వేసి తీసేశారు. కానీ లోపలంతా కూడాను ఏంటంటే ఈ గుండె దగ్గర అంతా కూడా కాలిపోయింది, లోపలికి బర్న్ అయిపోయింది. అది తెలియదు, బయటికి తెలియదు వీళ్ళకి, లోపలంతా బర్న్ అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఆవిడ ఇంట్లోనే చనిపోయారు. సో ఇది జరిగి ఒక 10 years అవుతుంది. అప్పటికి 10 అయినప్పటికీ కూడాను ఎవ్రీ ఫ్రైడే, ఇంకా అలాగే ట్యూస్డే
ఈ 2 days లోని ఆవిడ ఏంటంటే ఆవిడ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. అలాగే పౌర్ణమి వేళల్లో కూడాను ఎక్కువగా ఉండేది. అమావాస్య పౌర్ణమి వేళల్లో చెప్పాను కదా. అక్కడ ఏంటంటే 3 floors లోని కిందన వరుసగా 3 పోర్షన్లు, దానికి ఆపోజిట్ లో ఇంకో 3 పోర్షన్లు. మళ్ళీ పైకి వస్తే పైన రౌండ్ గా ఉంటుంది అనమాట. ఎలా అంటే అటుపక్క ఒక 2 పోర్షన్లు, ఇటుపక్క ఒక 2 పోర్షన్లు. మళ్ళీ పైకి వస్తే అక్కడ ఇంకొక 4 ఫ్యామిలీలు అయితే ఉండొచ్చు, అంత ప్లేస్ అనమాట. అయితే కింద మధ్య పోర్షన్ లో జరిగింది కాబట్టి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే నైట్ అయ్యేసరికి, నైట్ ఒక 12 ఆ టైంకి కంప్లీట్ గా బయట అయితే క్లోజ్ అనమాట. ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో, ఈ బిల్డింగ్ లోకి రావడానికి ఎంట్రన్స్ ఉంటుందో అది క్లోజ్డ్ ఉంటుంది. అది వేసేసిన తర్వాత నైట్ 1-1:30 అయిన తర్వాత గజ్జల సౌండ్ వినిపించేదండి. గజ్జల సౌండ్ ఎలా అంటే ఎవరైనా మెట్లు ఎక్కుతున్నట్టుగా, ఒక లేడీ గజ్జలు కట్టుకొని మెట్లు ఎక్కుతుంటే ఎలా సౌండ్ వినిపిస్తుంది అలాగే వినిపించేది. మళ్ళీ దిగుతున్నట్టు అంటే ఆవిడ పిల్లల కోసం అంత తాపత్రయపడేది అనమాట. పైకి ఎక్కడం, కింద దిగడం, పైకి ఎక్కడం, కింద దిగడం, ఇలా సౌండ్లు అవన్నీ వచ్చేవన్నమాట. మా వాళ్ళందరికీ తెలుసు ఈ సంగతి, మాకైతే తెలియ, చిన్నప్పుడు అబ్జర్వ్ చేయరు, ప్లస్ వాళ్ళకి చెప్పడం అనవసరం అని చెప్పేసి ఇలాంటివి అయితే చెప్పేవారు కాదు. తర్వాత అలా నాకు కూడా తెలిసిందనమాట. అయితే ఈ విషయం అయితే ఆవిడకి చెప్పడం జరిగింది, ఏం కాదు ఆమె ఏం చేయదు అని చెప్పేసి. లాస్ట్కి ఆవిడకి ఏం జరిగింది, ఎలా వాళ్ళు ఈవి నుంచి తప్పించుకున్నారు అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం బంజారాస్ ఫేస్ వాష్ గురించి అయితే తెలుసుకుందాము. ఇందులోని ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్, దాంతో పాటుగా సాఫ్రాన్ అయితే ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే విటమిన్ సి ఆరెంజ్ లో అయితే ఉంటుంది. ఆ విటమిన్ సి మన స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది, ఇంకా అలాగే క్లెన్స్ కూడా చేస్తుంది. దాంతో పాటుగాను సాఫ్రాన్ ఏదైతే ఉందో, సాఫ్రాన్ మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి టిష్యూస్, లోపల టిష్యూస్ ఏవైతే ఉంటాయో, ఇంకా అలాగే సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమైనా డ్యామేజ్ అయినా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడాను దాన్ని రిపేర్ చేస్తుంది. ఓపెన్ చేసినట్లయితే మనకి ఇదిగోండి ఈ కలర్ లోనైతే ఉంటుంది ఫేస్ వాష్. లైట్ పింక్ కలర్ లోనైతే ఉంటుంది అనమాట. మంచి ఫ్రీగ్రెన్స్ అయితే వస్తుంది. బంజారాస్ మనందరికీ తెలిసిందే, ఇందులో ఫేస్ ప్యాక్లు, ఇంకా అలాగే ఫేస్ క్రీమ్లు, ఫేస్ వాష్లు అయితే ఉన్నాయి. ఇవి ఎటువంటి హామ్ అయితే చేయవు. ఇంకోటి నార్మల్ స్కిన్ వాళ్ళు కావచ్చు, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కావచ్చు, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడాను ఇది వాడుకోవచ్చు. అంతేకాదు మనకి ఇవి హర్బ్స్ తో తయారైనవి, ఇంకా అలాగే ఎటువంటి హామ్ ఉండదని చెప్పేసి వాళ్ళే ఇస్తారు. అంతేకాదండి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులోనైతే మనకి 50 ml క్వాంటిటీ అయితే ఉంటుంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 3 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 60 rupees ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. మంచి రోజ్ ఫ్రీగ్రెన్స్ అయితే మనకి కలుగుతుంది అనమాట. ఈ ఇందులోని ఫ్రీగ్రెన్స్ అయితే అలా ఉంటుంది. ఈవెన్ సాఫ్రాన్ అండ్ ఆరెంజ్ ఉన్నప్పటికీ కూడాను ఫేస్ కి, ఇంకా అలాగే నెక్ ఏరియాలో కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్స్ లోని మసాజ్ ఇచ్చుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఈ రకంగా చేస్తే మనకు ఇంప్రూవ్మెంట్ అయ్యి స్మూత్ స్కిన్ అయితే వస్తుంది. ఇందులోని మనకి ఒక ఆరెంజ్, సాఫ్రాన్ ఒకటే కాదు, గ్లిజరిన్ కూడా మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి మాయిశ్చర్ అనేది లాక్ అయి ఉంటుంది. మరి ఈ వీడియోలోని బంజారాస్ సాఫ్రాన్ ఫేస్ వాష్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి. SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్